1989 ఫస్ట్ డిఎస్సి విజయనగరం. అంతవరకు ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో 84లో ఒకసారి పిలవడం అయింది, 86లో పిలవడం అయింది, 87లో పిలవడం అయింది. 1983లో నేను డైట్ ట్రైనింగ్ అయిన తర్వాత 3 సార్లు కూడా డిఎస్ఐకి వెళ్ళడం జరిగింది. రిటర్న్ టెస్టులు అయితే మాత్రం జరిగేవి, వారం టెస్టులు వచ్చి అవి క్యాన్సిల్ జరుగుతూ ఉండేవి ఎన్టీఆర్ టైంలో. అయినప్పటికీ కూడాను 1989లో ఆ రిటర్న్ ఎగ్జామ్కి ఈ 3 సార్లు కూడాను ఇలానే అవుతున్నది అనే ఉద్దేశం పైన చదవడం కొద్దిగా వెనకంజలో ఉన్నది అనుకుంటాను, వేసేమేమో. అందుకని చెప్పేసి 1989 ఆ డిఎస్లో కన్సల్టెంట్ పోస్ట్ అని చెప్పేసి నాకు రావడం జరిగింది. అంతకుముందు ఏంటంటే కల్చరల్ యాక్టివిటీస్, ఈ సాంస్కృతిక కార్యక్రమాలు వాటిపై ఎందుకో మరి అంటే యంగ్ ఏజ్ అది 26 ఆ 27, 28 ఆ మధ్యలో నేను గేమ్స్ అని రావుపల్లి అంటే ఇక్కడ పెద్ద విలేజ్ అని తెలుసు. అలాంటి విలేజ్లో ఏ గేమ్కైనా కెప్టెన్ అవ్వాలంటే హరిమేషర్. అది నా గొప్ప కాదు. అది బ్యాడ్మింటన్ అవ్వచ్చు, షటిల్ అవ్వచ్చు, క్యారమ్స్ అవ్వచ్చు, క్రికెట్ అవ్వచ్చు, ఏదైనా సరే ఈ చుట్టుపక్కల అందరికీ కూడా తెలుసు గేమ్స్. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు అంటే మరి చెప్పక్కర్లేదు. అది రావుపల్లి పుట్టినిల్లు. రిజిస్ట్రేషన్లు విని ఉంటారు కొంతమంది. పరిశ్రమ మేషాలని ఉండేవారు. అతని శిష్యత్వంలో చాలా నాటకాలు, సాంఘికం, పౌరాణికం, జానపదం ఇలాంటి నాటకాలు ఎన్నో ప్రదర్శించడం జరిగింది. కానీ వీటన్నిటికీ చెప్పాల్సింది ఏంటంటే అప్పుడు స్టడీ విషయంలో ప్రైవేట్ స్కూల్ అనేవి ఏమి లేవు, ఒకటి కూడా లేదు. రోడ్డు వ్యవస్థ లేదు, విద్యా వ్యవస్థ లేదు, విద్యుత్ వ్యవస్థ లేదు. ఇలా జరుగుతున్న టైంలో మరి భగవంతుడు మా పైన ఆశీస్సులు ఉంచారేమో. 1975 to 78 8th, 9th, 10th ఒక బీసీ హాస్టల్లో ఆ రోజుల్లో చదువుకోవడం జరిగింది. ఆ రోజుల్లో కనీసం ఇప్పుడు మనకు అందించిన ఫుడ్లో సగమైనా అందించలేదు, అంత వెనకబడి ఉండేవాము. అలాంటి రోజుల్లో పురుగులతో ఉన్నటువంటి అన్నాన్ని తినేవాము. అలాగని చెప్పి అలాగ మీరు ప్రవర్తించాలా, అలాగే ఉండాలని మేము భావించలేదు. మంచి ఆహారాన్ని, అన్నింటినీ పోషకమైనటువంటి ఆహారాన్ని ఇప్పుడు అందించడం జరుగుతుంది. అది మీరు వినియోగించుకుని అందుకే చెప్తూ ఉంటాను, అప్పుడప్పుడు చెప్పాను. మీరు అక్కడ ఫుడ్ కాదు, ఫుడ్ ఎలాగో మేము పెడతాం, బాగోలేకపోతే ఒప్పం. మా పై అధికారులు మాకు గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటారు. మేము కూడా ఇక్కడ అది పాటించి మీకు మంచి ఫుడ్ని అందిస్తూనే ఉన్నాము. కానీ అలా జరుపుకొని మంచి సక్సెస్ చేసుకొని ఫుడ్డే కాకుండా ఆ బాధల్ని అన్నిటినీ భరించి 3 రోజులు కూడా ఒక్కొక్కసారి తిండి లేకున్నా, మీరు నమ్మారో నమ్మరో కానీ అన్నాన్ని మెతుకు చేసి ఎంత పెడసగా చేసుకుని బ్రతికిన రోజులు. అంటే ఎందుకు ఒక పురుగు ఉండేది కొంత అన్నారు ఇందాక. అంటే శుచి శుభ్రత ఉంటే కానీ కొంత ఇష్టపడదు, కొంత తినేసేవాళ్ళు పాపం ఆకలి. అలా ఉండే ప్రదేశంలో చదువుకొని మరి ఇంకేం కాదు మీకు తెలియాలని చెప్పేసి చదువుకొని పైకి వచ్చి ఈరోజు అందరికీ కూడాను అందరి మనల్ని కూడా పొంది ఈరోజు వాళ్ళ ఆశీస్సులతో మేము ఈ ఉపాధ్యాయ వృత్తిని ఇంతవరకు నెప్పుకుని వచ్చి ఈ వృత్తిని జయప్రదం చేసుకున్నామని భావిస్తూ ఉన్నాను. అలాగే ఇంత తక్కువ పీరియడ్లో మొదటిసారి ఎంఏ గారు వచ్చిన టైంకి, ప్రార్థన టైంకి ఇక్కడ విచ్చేసి నాకు కలవరాయిలో పనిచేస్తున్నటువంటి గారి శ్రీనివాసరావు మాయా మీకు నాగభూషణ్ మాస్టారు మరి అతను అనేక కారణాల వల్ల సస్పెండ్ అవ్వడం జరిగింది. అదే స్థానంలో సారూరు హెడ్మేస్టర్ గారు వస్తానరా. సారూరు హెడ్మేస్టర్ ఎవర్రా ఏంట్రా అన్నాను. అంటే ఇలా రాయవలసేని ఇలా మనవాడు అని చెప్పేసి చెప్పడమే. ఆ తర్వాత చెప్పాడు మేము తోటలు అని చెప్పేసి. నాకు అంతవరకు తెలియదు. అయినప్పటికీ కూడాను అది తెలుసుకొని
ఎంఐఓని తెలుసుకొని అతను ఎక్కడెక్కడ ఏం చేశారు, విజయనగరంలో ఆ జిల్లా పరిషత్లో ఎంత ఇది ఉన్నది, ఆ జిల్లా పరిషత్లో మ్యాటర్ లేకపోతే ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కనుక్కోను. అలాగే డైట్లో వేణుగోపాలపురంలో అతను డైట్ లెక్చరర్గా పనిచేయడం, అలాగే అతను మరి సహచరుడు గురువు అని భావించి నల్ల తిరుపతి నాయుడు గారు కూడాను ఇప్పుడు ప్రజెంట్ డిఈఓ గారు వాళ్ళ సహాయం తీసుకుంటూ వాళ్ళ తరపు అడుగుజాడులో మరి మన ఎంఈఓ గారు కూడాను అతను కోవలో పంచువాలిటీకి అన్నిటికీ అతను మొదటి స్థానంలో నా తిరుపతి నాయుడు. అక్కడ చదువులో సీనియరే కానీ నా గేమ్స్ లో కానీ ఏరా తిరుపతి ఇదన్నమాట మా సంభాషణ. ఎందుకంటే బ్యాడ్మింటన్లో అతను ఫ్రంట్ ఆడేవాళ్ళు, రావుపల్లికి గరుగులకి మ్యాచ్ అవుతుందంటే అప్పుడు ఇలా కాదు వచ్చి ప్రెజర్ కూర్చొని వాళ్ళు ఆ మ్యాచ్ దగ్గర. అది బాల్ బ్యాడ్మింటన్, అతను ఫ్రంట్ ఆడేవాళ్ళు, చాలా సూపర్గా ఆడేవాళ్ళు. నేనైతే మాత్రం మరి ఫ్రంట్, సెంటర్, బ్యాక్, ఆల్రౌండర్. అది బ్యాక్ లో కనబడచ్చు, గేమ్ లో ఫ్రంట్ లో కనబడచ్చు, ఇది చేయలో కనబడచ్చు. నాకు సెంటర్ నా టీం మాత్రం కృష్ణమూర్తి మేస్టారే, అది గెత్తడం రాదు, అంతా అఫెన్స్ డిఫెన్స్ కాదు మనకి. ఈ గేమ్స్ లో అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే నేను తెలుగు మేషాన్ని కాదు, నేను తెలుగు పండిట్నే కాదు, ఉపాధ్యాయుని నిత్య విద్యార్థి. నేను నేర్చుకున్నదే నా పిల్లలకు అందించాలని చెప్పేసి నేను స్క్రిప్ట్ తయారు చేసుకొని ఏ పాఠం అయితే ఇచ్చేస్తానో నా లెసన్ ప్లాన్ నా తాలూకా అధికారులు వీళ్ళు రాయమంటున్నారని చెప్పి లెసన్ ప్లాన్లే ఉంటాయి. అది సిసి మోడల్లో ఏ మోడల్లో నాకైతే తెలియదు, కానీ నాకంటూ ఒక స్క్రిప్ట్ చేసుకొని నేను విద్యార్థులకి ఇది అందిస్తే బాగుంటది, సరళమైన రీతిలో చెప్తే బాగుంటది అని నా సొంత పద్ధతిలో నేను చెప్పుకెళ్ళిపోవడమే. కానీ వాళ్ళు వచ్చారు, ఇదిగో ఈ మోడల్, ఇది ఉమ్మీకరణ, ఇది ఉపాధ్యాయులకు ఇచ్చారు, ఇది విద్యార్థికి ఇచ్చారు అనేది నా మైండ్ లో అది రాయడం మేరకే నేను ఎలా అందించాలో విద్యా బోధన అలాగే నా రీతిలో నా పందాలో నేను ఉపాధ్యాయుల నుండి మిగతా ఉపాధ్యాయుల నుండి ఎంతో మంది తెలివైన వాళ్ళ దగ్గర నేర్చుకొని మీకు అందించిన ఉపాధ్యాయుని నేను. ఈరోజు 2017లో ఈ పాఠశాలలో నేను రావడం జరిగింది. అప్పట్లో వచ్చినప్పుడు 10 మంది ఉండేవాళ్ళం. ఇక్కడ రోల్ కూడా 130 అబౌ ఉండేది అప్పటికి. అలా రాను రాను కూడాను ఆ రోజు తగ్గిపోయింది. ఏంటంటే మరి బర్త్ రేట్ తగ్గిపోయిందో లేకపోతే ఏంటో కానీ ఇక్కడ నుండి అయితే కాన్వెంట్కి వెళ్ళే పిల్లలు తక్కువ. కానీ దాన్ని కాపాడుకొస్తూ ఇక్కడ రోల్ నిలబెట్టి నేను మాత్రం ఇక్కడ ఉంచానని నేను భావిస్తాను. ముందు కడకు ఇక్కడ ఊళ్ళో ఉన్నటువంటి పిల్లల్ని నేను వేసవిలో మొన్న మే జూన్ అంత ఎండలో కూడాను నేను రావుపల్లి నుండి వస్తూ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఉపాధ్యాయులు అయినటువంటి గవర్నర్ తీసుకొని ట్రై చేశాను.